నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మన యొక్క విజన్ 2021 లో నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ మనం చూడబోతున్నాం. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మనము ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అప్లికేషన్ అండి. మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే ఒక బిజినెస్ ఇది. అది మనం ఏ విధంగా చేయొచ్చు, దాంట్లో మన యొక్క పాత్ర ఏంటి, అదేవిధంగా ఎంత డబ్బు సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ లో యొక్క నెక్స్ట్ మనీ గ్రోత్ ఏ విధంగా ఉంది. 2013లో స్టార్ట్ అయిన కంపెనీ వచ్చేసి 2021 వరకు కంపెనీ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే ఒక అవార్డ్స్ అండ్ రివార్డ్స్, రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, డిజిటల్ ఉమెన్స్ అవార్డ్, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డ్, దీంతో పాటు డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీ. దాంతో పాటు ఇక్కడ మనకు ప్రెస్టీజియస్ బ్రాండ్స్ అవార్డ్, ప్రెస్టీజియస్ రేజింగ్ బ్రాండ్ అవార్డ్ 2021 ఏషియాలోనే, ఇండియాలో కాదు ఫ్రెండ్స్, ఈ యొక్క ఏషియాలోనే ప్రెస్టీజియస్ బ్రాండ్ అవార్డ్ తీసుకున్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అని ఇక్కడ మనం చూసినట్టయితే ఒక కంపెనీ యొక్క గ్రోత్ అనేది తెలుసుకున్నాం మనం. దాంతో పాటు మనం ఇక్కడ అవర్ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్స్, ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెల్నెస్ ప్రోగ్రామ్, దాంతో పాటు ఇక్కడ మనకు మిరాకిల్ మార్నింగ్, దాంతో పాటు ఇక్కడ మనకు నెక్స్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ NIC, అదే విధంగా నెక్స్ట్ మనీ గ్రోత్ ఎక్సలేటర్. ఈ యొక్క ట్రైనింగ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒక నెక్స్ట్ మనీలో. అదే విధంగా మనం ఇక్కడ చేయాల్సింది ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది, మనము ప్రతి దాంట్లో మనకు ఎడ్యుకేషన్ అనేది అవసరం. అదే విధంగా మనము ఏ విధంగా ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు అని చూసినట్టయితే డైలీ మిరాకిల్ మార్నింగ్ సెషన్ వచ్చేసి మన యొక్క లైఫ్ లో మనం ఏ విధంగా ఉండాలి అనేది మనకు డైలీ మార్నింగ్ 5:30 నుంచి 6:30 వరకు జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఒక NIC ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదే విధంగా మనకు గ్రోత్ ఎక్సిలేటర్ అని చెప్పేసి 14 days ట్రైనింగ్ ఉంటుంది. ఈ యొక్క మంత్ 7th నుంచి స్టార్ట్ కాబోతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం దీంట్లో మనం ట్రైనింగ్ తీసుకుంటూ మనకు మన యొక్క టీం వాళ్ళకు కూడా అటెండ్ చేయించాలి. అబౌట్ నెక్స్ట్ మనీ అంటే ఏంటి? ఇండియాస్ లీడింగ్ మొబైల్ అప్లికేషన్ అండి. 3.5 మిలియన్స్ డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అయిన నుంచి. అదే విధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీ అంటే ఏంటి, వై నెక్స్ట్ మనీ, ఈ యొక్క బిగ్ వై అంటే ఏంటి, వై నెక్స్ట్ మనీ, నెక్స్ట్ మనీ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది. వై 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 నెక్స్ట్ మనీ, నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని గనక మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క నెక్స్ట్ మనీ అంటే ఇక్కడ మనకు నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ అండి. మన యొక్క చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళ గురించి మన యొక్క ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ అండి ఈ యొక్క నెక్స్ట్ మనీ. ఇన్నోవేటివ్ వే ఆఫ్ సెర్వింగ్, ఫస్ట్ నెట్వర్క్ కంపెనీ ఇన్ సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా. భారతదేశంలోనే సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దీంట్లో మనం ఏ సర్వీసెస్ వాడవచ్చు అనేది మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ ద్వారా మనం బిల్ పేమెంట్ చేయొచ్చు, మనము వాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మనం ఇక్కడ దాంతో పాటు మనం రీఛార్జెస్ అనేది చేసుకోవచ్చు, ఫ్లైట్ బుకింగ్, బస్ బుకింగ్ చేసుకోవచ్చు, హోటల్ బుకింగ్ చేసుకోవచ్చు, పొదుపు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ మనము క్లుప్తంగా తెలుసుకుందాం. అదే విధంగా మనకి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఇంతకు ముందే అనుకున్నాము, ఫస్ట్ టైం ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియన్ సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. టోటల్ గా డైరెక్ట్ సెల్లింగ్ లో 457 కంపెనీలు ఉన్నప్పటికీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి. కానీ నెక్స్ట్ మనీలో మాత్రం సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ మీరు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ద్వారా ఆ యొక్క సీరియల్ కనుక చూసినట్టయితే మన యొక్క సీరియల్ నెంబర్ 277 మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే యొక్క నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది, యొక్క 4 పాయింట్ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది,
ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు, అర్న్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ప్రతిదీ మనం ఇక్కడ రిడీమ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇన్‌క్యాష్ చేసుకోవచ్చు. మనము పొదుపు కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఇన్నోవేటివ్ వే ఆఫ్ సెండింగ్ మనకు డబ్బులు సంపాదించుకునే దారులు చూపిస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదే విధంగా మనకి ఇక్కడ మన యొక్క టీం మనం పెంచుకోవచ్చు. దాంతో పాటు మనము ఇక్కడ నెట్వర్క్ అనేది ఎంత బిల్డ్ చేసుకుంటే సోషల్ మీడియా ద్వారా మనం ఇక్కడ బిల్డ్ అనేది చేసుకోవచ్చు. అది మనం ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. దాంతో పాటు మన యొక్క శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు మన యొక్క సిఎండి ఏరోనాటికల్ ఇంజనీర్, అదే విధంగా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క సిఎండి అభిషేక్ కుమార్ వర్మన్ గారు. అదే విధంగా కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మేడం గారు షబ్నా ప్రవీణ్ మేడం గారు, డిజిటల్ ఉమెన్స్ అవార్డ్ గ్రహీత మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ షబ్నా ప్రవీణ్ మేడం గారు. వీళ్ళ యొక్క ఇద్దరి ఆధ్వర్యంలో ఈ యొక్క కంపెనీ అనేది రన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఎవ్వరు కూడా ఇన్వెస్టర్స్ లేరు, ఓన్లీ కంపెనీకు 10%, 90% మనమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ పార్ట్నర్. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్లయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ నెక్స్ట్ మనీ. నెట్వర్క్ కంపెనీలలో ఫాస్ట్ గా గ్రో కావడం జరుగుతుంది అని చూసినట్టయితే ఓన్లీ అది నెక్స్ట్ మనీ మాత్రమే. ఎందుకంటే డిజిటల్ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజిటల్ లో మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే బిజినెస్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క రోబోటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి ఈ యొక్క నెక్స్ట్ మనీలో. ఈ యొక్క రోబోటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లాంచ్ కాబోయింది ఈ యొక్క నెక్స్ట్ మనీలో. స్కిల్ ఇండియా, ఎన్ఐసి, దాంతో పాటు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది కూడా మనకు లాంచ్ అయింది. దాంతో పాటు మనకు వెల్నెస్ అడ్వైజర్ కూడా ఆపర్చునిటీ అనేది మనకు బికమ్ ఏ అడ్వైజర్. వెల్నెస్ అడ్వైజర్స్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. అదే విధంగా లైఫ్ అడ్వైజర్ ట్రైనింగ్ తీసుకోవచ్చు, ట్రావెల్ అడ్వైజర్ తీసుకోవచ్చు, ఆగ్రో అడ్వైజర్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ ట్రైనింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కూడా మనకు కోవిడ్ తర్వాత ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ వెల్నెస్ అడ్వైజర్ ట్రైనింగ్ అనేది అయిపోయింది. ఆ తర్వాత మనకు లైఫ్ అడ్వైజర్ కావచ్చు, ట్రావెల్ అడ్వైజర్ కావచ్చు, ఆగ్రో అడ్వైజర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్ లో స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత చూడవచ్చు మనం ఇక్కడ వెల్నెస్ సొల్యూషన్ డిజిటల్ ప్రోగ్రామ్స్ అండి. మనము డిజిటల్ లో ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఓన్లీ నెక్స్ట్ మనీ ద్వారానే మనం వాడుకోవచ్చు. ఇది మనము నెక్స్ట్ మనీ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనీ ఇక్కడ ప్రెస్టీజియస్ రేజింగ్ బ్రాండ్ అవార్డ్ మనకు 2021 లో తీసుకోవడం జరిగింది. ఏషియాలోనే మనకు మన యొక్క బ్రాండ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మనకు ఏషియాలో ప్రెస్టీజియస్ బ్రాండ్ అవార్డ్ ఈ యొక్క కంపెనీలో ఏషియాలో రేజింగ్ బ్రాండ్స్ దీంట్లో కూడా మనకు నెక్స్ట్ మనీ అనేది వచ్చేసింది. ఇక్కడ రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, దాంతో పాటు మనకి ఇక్కడ అన్ని అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్స్ ఇవన్నీ చూడొచ్చు. డిజిటల్ ఉమెన్స్ అవార్డు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. దాంతో పాటు ఇంకా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ. అదే విధంగా మనకు గ్రోత్ విధంగా ఉంది, మనకు ఈ యొక్క ఫాస్ట్ ట్రెండింగ్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క ఎన్ఐసి ఏదైతే ఉందో ప్రతిదీ మనకు నేర్చుకునే అవకాశం ఉంది. గ్రోత్ ఎక్సిలేటర్ నేర్చుకునే అవకాశం ఉంది. దాంతో పాటు మనకి ఇక్కడ గ్రోనెక్స్ కూడా ప్రతిదీ మనము మన యొక్క మైండ్ లోకి మనము నెక్స్ట్ వనే కాదు ఫ్రెండ్స్, మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి, మనము ఏ విధంగా మనము ఒక పరివర్తన చెందాలి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ 3.5 మిలియన్స్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ యొక్క మొబైల్ అప్లికేషన్. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతాం. గూగుల్లో మనము సెర్చ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా వస్తుంది. 2017-18లో 90,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 2018-19లో 3,10,000 మంది. ఈ విధంగా మనకు గ్రాఫ్ అనేది మన కంపెనీ యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా పెరుగుతుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్. అదే విధంగా మనకు నెక్స్ట్ మనీ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంటుంది, బిజినెస్ మోడల్ మనకు ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే మనకు ఎల్ఎల్పి ఫ్రెండ్స్, లీగల్ లెజిటిమస్, ఆ తర్వాత మనకు ప్రెస్టేజియస్, ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం. ఎల్ఎల్పి అంటే ఏంటి అని చూసినట్టయితే బిజినెస్ మోడల్, దీని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కంపెనీ యొక్క లీగాలిటీ డాక్యుమెంట్స్ ఏంటి, అదే విధంగా జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దాంతో పాటు ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఆ తర్వాత మనకు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. దాంతో పాటు ఇక్కడ మనము ఐఎస్ఓ సర్టిఫికేట్ మనకు
ఎంఎస్సి అవార్డ్, ఇవన్నీ కూడా మనకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్. దాంతో పాటు ఇక్కడ కంపెనీ యొక్క మెయిన్ విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి. ఎందుకంటే ఒక గోల్ ఉన్న వాళ్ళ ఎంబటి మనం ప్రయాణం చేసినామంటే మనకు కూడా మనము గోల్ రీచ్ అవుతాం ఫ్రెండ్స్. కానీ గోల్ లేని వాళ్ళు ఎంబటి వెళ్ళినట్టయితే మనం కూడా ఎక్కడ వెళ్తామో తెలియదు, ఏ బస్ ఎక్కుతామో తెలియదు, ఎక్కడ దిగుతామో కూడా తెలియదు. ఇక్కడ మనకు కంపెనీ విజన్ ఏంటి అని చూసినట్టయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్ కావాలి. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ మనం వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇప్పుడు మనం ఇది చేయలేం, కానీ మనం అతి ఫ్యూచర్ లో చేయొచ్చు. అదే విధంగా మనం ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలి. ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతో పాటు అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా బి2బి విధానం ద్వారా అది సాధ్యమవుతుంది. అదే విధంగా ఇక్కడ మనకు కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్ వర్క్ చేసుకోండి, మనం డిజిటల్ వర్క్ చేసుకున్నాం, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే విధంగా హెల్తీ ఇండియా సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇప్పియాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతో పాటు వెల్తీ ఇండియా ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు, మనం ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు, ఒక నెక్స్ట్ పెన్యూర్ ఏ విధంగా కావచ్చు అని చూసినట్టయితే మనకు 3 స్టెప్ లో మనము సైన్ అప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, మనము ఫస్ట్ స్టెప్ లో డౌన్లోడ్ చేసుకున్నాము అప్లికేషన్, ఆ తర్వాత ఫ్రీ సైన్ అప్ చేసుకున్నాము, ఆ తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాం, 1750 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ మనకు 1500 రివార్డ్ పాయింట్స్, ఆ తర్వాత 270 జిఎస్టీ వెళ్ళిపోయింది. మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాము 3 స్టెప్ లో. ఆ తర్వాత మనం మన యొక్క సేవింగ్ ఈజ్ ఎర్నింగ్, మన యొక్క పొదుపే మన యొక్క సంపదన ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ప్రతి దాంట్లో మనము బార్గెనింగ్ చేస్తుంటాం. మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం బార్గెనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది ఎంత సేవింగ్ కావాలి, మనము ఎంత సేవింగ్ చేసుకోవాలి, ఎంత అర్న్ చేసుకోవాలి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఓన్లీ మనము ఎన్క్యాష్ చేసుకోవడమే, షాపింగ్ చేసుకోవడమే, డబ్బు సంపాదించడమే, రిడీమ్ చేసుకోవడమే. అది మనం ఏ విధంగా రిడీమ్ చేసుకోవచ్చు, ఎంత పర్సెంటేజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూడండి 2% రివార్డ్ పాయింట్స్, 20% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ విధంగా మనము దీంట్లో రెఫర్ కూడా చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ గా రెఫర్ చేసినట్టయితే మనకి ఏదైతే పొదుపు జరిగిందో, మనకి ఏదైతే ఇన్కమ్ వచ్చిందో అది మనం వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా మనం రెఫర్ చేయొచ్చు. వాళ్ళు రెఫర్ చేసినట్టయితే 20% వస్తుంది. 1500 పైన 20% అంటే 300 రూపీస్. ఇది కూడా మనం డైరెక్ట్ గా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఐఎంపీఓ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళు మన డౌన్లైన్ లో వచ్చిన వాళ్ళు రిఫర్ చేసినట్టయితే వాళ్ళ పైన 2% వస్తుంది, 30 రూపీస్. ఇది కూడా మనం డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు 5-25 చేసినట్టయితే. దాంతో పాటు మనకు 10 లెవెల్ వరకు రెఫరల్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే కంపెనీ వర్కౌట్ ఏ విధంగా వస్తుంది, కోటాను కోట్ల రూపాయల డబ్బులు ఏ విధంగా ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే ఓన్లీ కంపెనీ వర్కౌట్ చూడాలి ఫ్రెండ్స్. మనం కంపెనీ 1500 రూపాయలను ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అని చూసినట్టయితే మనకు ఇక్కడ 20% వస్తుంది ఫస్ట్ లెవెల్లో, అంటే 300 రూపీస్. ఆ తర్వాత సెకండ్ లెవెల్లో 2%, థర్డ్ లెవెల్లో 3%. ఈ విధంగా 74% ఇన్స్టెంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. అంటే 1,110 రూపాయలు. ఆ తర్వాత ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపంగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఇంకొక 10% అనేది 3.75% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్. ఈ విధంగా మనకు కంపెనీ వర్కౌట్ చేసి మనకు చెప్తుంది. ఇక్కడ ఈచ్ వన్ టీచ్ వై అనే విధానం ద్వారా గనక మనం పని చేసినట్టయితే మనకు 10 లెవెల్లోనే 178 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనం సక్సెస్ రేషియో ఏ విధంగా ఉంది. మనం 100% సక్సెస్ అయినట్టయితే నాకు 178 కోట్లు వస్తుంది. మనకు 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. మనం 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. లేదు ఫ్రెండ్స్, మనం 0.1% సక్సెస్ అయినా 17,80,000 రూపాయలు తీసుకునే అవకాశం. దాంతో పాటు మనం ఇక్కడ అర్నింగ్ ఏ విధంగా చేయొచ్చు, ఆఫ్టర్ 10 లెవెల్ ఏ విధంగా సంపాదించవచ్చు. ఓన్లీ ఇప్పటి వరకు మనం 10 లెవెల్ లోపే చూసాం ఫ్రెండ్స్. ఆల్రెడీ 10 లెవెల్ తర్వాత కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం అది ఏ విధంగా వస్తుంది, రాయల్టీ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మనం సిల్వర్ స్టార్ రాయల్టీ మనం తీసుకొచ్చిన 5 మందిని మనం ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా మనం సిల్వర్ స్టార్ అచీవర్ కావచ్చు.
ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఓన్లీ సిల్వర్ స్టార్ రాయల్టీ కావడం ద్వారా మనకు గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ అనేది మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ సాలరీ కూడా ఇన్కమ్ ఉంటుంది. అది మనకు నెక్స్ట్ చూద్దాం మనం. ఆ తర్వాత మనం సాలరీ సిస్టమ్ అనేది మనకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది సిల్వర్స్ ఉన్నారో అంతమందికి ఈ యొక్క వాళ్ళ యొక్క టార్గెట్ 2500 ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకు కంపెనీ యొక్క టర్న్ ఓవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 5-25 లీడర్షిప్ బోనస్ 5-25 ఎవరైతే చేశారో వాళ్ళకు వాళ్ళ డైరెక్ట్ గా ఉన్న వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే వస్తుంది 10% వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతో పాటు గోల్డ్ రాయల్టీ అనేది మనం తీసుకొచ్చిన వాళ్ళను 5 మందిని సిల్వర్ స్టార్ చేసినట్టయితే మనం గోల్డ్ స్టార్ అవుతాం. గోల్డ్ రాయల్టీ అచీవ్ కావడం ద్వారా గెట్ 2% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు 30 రూపీస్ రావడం జరుగుతుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు మనం గోల్డ్ స్టార్ అచీవర్ మనం ఇక్కడ సాలరీ కూడా తీసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనము డైమండ్ స్టార్ కనుక చూసినట్టయితే గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు 45 రూపీస్ వస్తుంది. మనం ఇక్కడ డైమండ్ స్టార్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ కావడం జరుగుతుంది. డైమండ్ స్టార్ కూడా ఇక్కడ సాలరీ అనేది తీసుకోవచ్చు. 5 మందిని మనం ఇక్కడ గోల్డ్ స్టార్ చేస్తే మనం డైమండ్ స్టార్ వాళ్ళకు కూడా ఎంతమంది డైమండ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా 1% అనేది ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. మినిమం 20,000 రూపీస్ సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి. ఆ తర్వాత క్రౌన్ డైమండ్ అంటే మనం కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము డైమండ్ స్టార్ చేస్తే మనం క్రౌన్ డైమండ్ అంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది అయితే ఉన్నారో క్రౌన్ డైమండ్స్ అంతమందికి ఈక్వల్ గా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ చూసినట్టయితే 10 లక్షల రూపాయలు ఫ్రెండ్స్. అంటే నెలకు 3,30,000 రూపాయలు ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనము కంపెనీ రాయల్ క్రౌన్ డైమండ్ 0.5% మన డౌన్ లైన్ లో 5 మందిని రాయల్ క్రౌన్ డైమండ్ చేస్తే మనం రాయల్ క్రౌన్ డైమండ్ కంపెనీ టర్న్ ఓవర్ 0.5% అనేది టర్న్ ఓవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు నో రీపర్చేస్ ఇన్కమ్, నో టార్గెట్ అనేది పాసివ్ ఇన్కమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనం చూడొచ్చు పర్ఫార్మెన్స్ బోనస్ ఏ విధంగా ఉంటుంది. సిల్వర్ స్టార్ కంపెనీ రాయల్టీ ఇన్కమ్ సిల్వర్ స్టార్ ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్. సిల్వర్ స్టార్ ఎవరైతే అయ్యారో కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈక్వల్ గా డివైడ్ చేయడం ఎంతమంది సిల్వర్ స్టార్ 2,500 రూపీస్ సంపాదించిన వాళ్ళు ఉన్నారో అంతమందికి ఈక్వల్ గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సిల్వర్ కంపెనీ రాయల్టీ ఇన్కమ్ సాలరీ రూపంగా మనం తీసుకోవచ్చు. దాంతోపాటు గోల్డ్ కంపెనీ రాయల్టీ ఇన్కమ్ 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎవరైతే 5,000 రూపీస్ ఇన్కమ్ సంపాదించారో వాళ్ళకి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1%. దాంతో పాటు మనకు సాలరీ రూపకంగా మనకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. 20,000 డైమండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20,000 సంపాదించిన వాళ్ళైతే ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత క్రౌన్ డైమండ్ వాళ్ళకు 40,000 రూపీస్ మినిమం సంపాదించాలి. 0.5% అనేది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకు రీపర్చేస్ ఇన్కమ్. ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ కనుక చూసినట్టయితే మన యొక్క పాసివ్ ఇన్కమ్ అనేది ఇది ఫ్రెండ్స్. మన బిజినెస్ అయినా కాకుండా మనకి ఇక్కడ రీఛార్జ్ అనేది ఆగిపోదు కాబట్టి ప్రతి నిమిషము మనం డబ్బు సంపాదించుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనకు 1 lakh టీమ్ కనుక అయినట్టయితే ఆ యొక్క 1 lakh టీమ్ పైన మనకు 0.25 పైసా వచ్చిన మన పర్ డే ఇన్కమ్ 25,000 అవుతుంది. అది మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే 1,000 రూపీస్ రీఛార్జ్ చేస్తున్నాం. దాంట్లో 10 రూపీస్ 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయింది. అంటే మనం రీఛార్జ్ ఎంత చేసినాము 990 రూపాయలు రీఛార్జ్ చేసాము. కానీ మనకు మళ్ళా 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. అంటే మన ఫైనల్ రీఛార్జ్ ఎంత 970 రూపాయలు. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ 970 రూపాయలు మనకి ఏ విధంగా అవుతుంది అని చూసినట్లయితే అక్కడ వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో అది మనకు ఈక్వల్ గా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మర్చెంట్ ఇన్కమ్ ఉంది. ఈ యొక్క మర్చెంట్ ఇన్కమ్ కనుక చూసినట్టయితే మన ఏరియాలో ఎవరైతే షాప్స్ ఉన్నారో వాళ్ళకు మనము ఈ యొక్క మర్చెంట్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. దానికి క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే టోటల్ గా ఇది ఫ్రీ ఫ్రెండ్స్, కానీ మినిమం మనకు 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మర్చెంట్ ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి. దానికి బెనిఫిట్స్ ఏమవుతుంది మర్చెంట్ కంటే న్యూ కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది వర్కౌట్ ఏ విధంగా అవుతుందని చూసినట్టయితే 1,000 రూపీస్ రీఛార్జ్ మనము
షాపింగ్ చేసినట్టయితే అక్కడ 7.5% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయితే అంటే 75 రూపాయలు మైనస్ అయింది. అంటే అతను ఎంత పే చేశాడు? 925 రూపాయలు. ఆ తర్వాత వాళ్ళకి ఎంత అమౌంట్ వెళ్ళిపోయిందంటే 900 రూపీస్. అంటే 25 రూపాయలు ఎక్కడ వెళ్ళింది అనేది మనం చూడాలి. క్రైటీరియా ఏంటి? మనకి ఏ విధంగా అవుతుందంటే ఈ యొక్క వర్కౌట్ అనేది దాంట్లో 10% మనకి అక్కడ డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ 1 క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్. గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఏ విధంగానో మనకి ఇక్కడ నెక్స్ట్ మనీ కూడా అదే విధంగా మనము పరిగణించవచ్చు. ఆ తర్వాత రోల్ అప్ సిస్టమ్ ఉంది ఇక్కడ. రోల్ అప్ సిస్టమ్ అనేది మనము ఏబి ఎవరైతే ఉన్నారో మనకు లైన్ గా కాకుండా ఒక సిగ్నల్ లెక్క కాకుండా మనకు 5% అనేది మనకు ఏదైతే 95% ఏదైతే లెగ్ నుంచి వచ్చిందో మిగతా లెగ్ నుంచి మినిమం 5% అన్న రావాలి. అంటే మనకు యొక్క రోల్ అప్ లకు ఎలిజిబుల్ కాకుండా ఉండొచ్చు. ఆ తర్వాత మనకు నెక్స్ట్ షాపీ అంటే ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ మనకు సేవింగ్ ఈస్ ఎర్నింగ్. మనం ఫస్ట్ నుంచి మన యొక్క స్లోగన్ అది ప్రతి దాంట్లో మనకు సేవింగ్ అవుతుంది. మనం ఎంఆర్పి పైన మనకు డిస్కౌంట్ పాయింట్స్ లో దొరుకుతాయి. దాంతో పాటు మనకు ఇక్కడ డిస్కౌంట్ పాయింట్స్ మనం రివార్డ్ పాయింట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనం ప్రొడక్ట్ పర్చేస్ చేసుకున్నట్టయితే మన యొక్క ఐడిని అనేది మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు. అది చేసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ మనం ఆటో గ్రూప్ మ్యాచింగ్ ఉంది ఫ్రెండ్స్. ఆటో గ్రూప్ మ్యాచింగ్ అనేది మనకు మనం జాయినింగ్ చేసిన వాళ్ళు మన యొక్క సీనియర్ జాయినింగ్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు మనకు రైట్ లెఫ్ట్ గా వెళ్ళిపోతూనే ఉంటారు. అదే విధంగా పవర్ గ్రూప్ అనేది మనకు పవర్ గ్రూప్ వాల్యూమ్ అనేది మనకు క్యారీ ఫార్వర్డ్ కావడం జరుగుతుంది. యూ విల్ గెట్ 12% బీబీ గ్రూప్ మ్యాచింగ్ గ్రూప్ ఏ గ్రూప్ బి మ్యాచింగ్ పైన మనకు 12% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పర్ మంత్ 30 lakhs క్యాపింగ్, పర్ డే 1 lakh రూపీస్ వరకు క్యాపింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు ఆటో సింగిల్ లెగ్ మ్యాచింగ్ బోనస్ ఫ్రెండ్స్. ఇక్కడ కనుక మన యొక్క పవర్ లెగ్ ఏదైతే ఉందో పవర్ గ్రూప్ అనేది ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకు సింగిల్ లెగ్ మ్యాచింగ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా పర్ మంత్ 30 lakhs వరకు మన గ్రూప్ మ్యాచింగ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. ఎక్సలెంట్, ఎక్కడ లేనటువంటి సిస్టమ్ ఫ్రెండ్స్. సింగిల్ లెగ్ ఇన్కమ్ ఇక్కడ మనం చూడొచ్చు. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ కనుక మనం చూసినట్టయితే ఎంత పొటెన్షియాలిటీ ఉంది అని చూసినట్టయితే మన ఒక ఫస్ట్ జనరేషన్ నుంచి 10th జనరేషన్ వరకు కనుక మనం చూసినట్టయితే ఓన్లీ 1 month లోనే 4,38,85,320 రూపీస్ సంపాదించుకునే అవకాశం ఎక్కడ లేదు ఫ్రెండ్స్. కానీ నెక్స్ట్ మనీలో మాత్రంలోనే ఉంది. ఇక్కడ మనము ప్రతి దాంట్లో మనం బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత లీడర్షిప్ బోనస్ కనుక మనం చూసినట్టయితే మనము 5th జనరేషన్ వరకు మన యొక్క గ్రూప్ మ్యాచింగ్ పైన 2.5% అనేది మనం ఎక్స్ట్రా తీసుకునే అవకాశం ఉంది. మనం ఎవరైతే నెక్స్ట్ మనీలో లీడర్షిప్ అచీవర్స్ ఉన్నారో దాంతో పాటు ఇక్కడ మనము 5th జనరేషన్ వరకు తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మనకి ఇక్కడ కంపెనీ రాయల్టీ, గోల్డ్ రాయల్టీ ఎవరైతే ఉన్నారో గోల్డ్ రాయల్టీ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకి అక్కడ 3% అనేది ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎంతమంది గోల్డ్స్ ఉన్నారో అంతమంది. ఆ తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు కంపెనీ రాయల్టీ అనేది డైమండ్ వాళ్ళకు 2% ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ క్రౌన్ డైమండ్ వాళ్ళకు 1%, రాయల్ క్రౌన్ డైమండ్ వాళ్ళకు 0.5% అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీలో బోనస్ అనేది ఏ విధంగా వస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బోనస్ అనేది ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే ట్రావెల్ ఫండ్ ఉంటుంది. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రావెల్ ఫండ్ ఎవరైతే అచీవ్ అవుతారో 50,000 గ్రూప్ మ్యాచింగ్ అయినట్టయితే వాళ్ళకు ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1%. ఇక్కడ మనం సిల్వరా గోల్డ్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఎవరైనా తీసుకోవచ్చు. ట్రావెల్ ఫండ్ తీసుకోవచ్చు, కార్ ఫండ్ తీసుకోవచ్చు, హౌస్ ఫండ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత కార్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు 2% అనేది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మనము 1 lakh గ్రూప్ బీబీ మ్యాచింగ్ చేసినట్టయితే కార్ ఫండ్ అనేది 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఓన్లీ నెక్స్ట్ షాపీ బోనస్ ద్వారానే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మిగతా ఇన్కమ్ అంతా మళ్ళీ ఎక్స్ట్రా. అంత బ్యూటిఫుల్ సిస్టమ్. ఆ తర్వాత మనకు హౌస్ ఫండ్ ఉంది. 2% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్, మెయింటైన్ ఇన్కమ్ 1,50,000 గ్రూప్ మ్యాచింగ్. హౌస్ ఫండ్ ఫ్రెండ్స్ 2% అనేది రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ మనం ఇక్కడ ఎక్సలెంట్ ఈ యొక్క హౌస్ ఫండ్.
ఇవన్నిటి కూడా క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే మన యొక్క ఫ్యామిలీ గురించి, మన యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, దాంతో పాటు మన యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క ఇన్కమ్ కనుక మనం చూసినట్టయితే అన్లిమిటెడ్ గా ఏదైతే ఉందో మనము అన్నిటికీ మనం ఎలిజిబుల్ కావచ్చు. 200 బీబీ మినిమం 200 బీబీ కనుక మనము పర్చేజ్ చేసుకున్నట్టయితే ఓన్లీ మన ఫ్యామిలీ గురించి మనము మన యొక్క హెల్త్ మనం మెయింటైన్ చేసుకోవడానికి మనం తీసుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క పేఅవుట్ ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అని చూసినట్టయితే మంత్లీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీని యొక్క పేమెంట్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనం ఇక్కడ నెక్స్ట్ మనీ గురించి మనం తెలుసుకున్నట్టయితే ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో మనము స్కిల్ ఇండియా, ఎన్ఐసి, ఆ తర్వాత నేషనల్ స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మనము ఎడ్యుకేషన్ సిస్టమ్ నెక్స్ట్ మనది మనము హెల్ప్ చేయొచ్చు. దాంతో పాటు మనం హెల్ప్ చేస్తూ మనము సక్సెస్ అవుతూ కూడా మన యొక్క డౌన్ లైన్ వాళ్ళకు కూడా సక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకు వెల్నెస్ అడ్వైజర్ ఉంది, దాంతో పాటు లైఫ్ అడ్వైజర్ ఉంది, ట్రావెల్ అడ్వైజర్ ఉంది, ఆర్గో అడ్వైజర్ ఉంది. ఇవన్నీ కూడా మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ పనిలో ఉన్న ప్రతి ఒక్కరికి మనకు అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకొని అదేవిధంగా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది చేయడం, ఆ యొక్క ఎడ్యుకేషన్ తీసుకోవడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి అని మనం తెలుసుకొని లర్న్ చేసి మనం గ్రో అవుతూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఈ యొక్క నెక్స్ట్ మనీలో. అదే విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్, వెల్నెస్ అడ్వైజర్స్, మిరాకిల్ మార్నింగ్స్, నెక్స్ట్ ఎసెన్షియల్ 5 days మనకు మాస్టర్ క్లాస్ ఉంటుంది, దాంతో పాటు గ్రోత్ ఎక్సిలేటర్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనము తీసుకునే అవకాశం ఉంది. మిరాకిల్ మార్నింగ్ 99 రూపీస్ ఉంటుంది టికెట్. ఆ తర్వాత ఎసెన్షియల్ ట్రైనింగ్ మనకు 199 ఉంటుంది. గ్రోత్ ఎక్సిలేటర్ కూడా 199 ఉంటుంది ఫ్రెండ్స్. కావాలి అంటే తీసుకోవచ్చు. వెల్నెస్ అడ్వైజర్ అది ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ మనకు ఫ్యూచర్ లో కూడా అవుతుండొచ్చు, చెప్పలేము. ఆ తర్వాత మనకు గోయింగ్ ప్రొడక్ట్స్. ఈ యొక్క గోయింగ్ ప్రొడక్ట్స్ కనుక మనం చూసినట్టయితే వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్, వరల్డ్ క్లాస్ వెల్నెస్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. దాంతో పాటు హానెస్ట్ ప్రైస్ లో మన యొక్క ఫుడ్ సప్లిమెంట్, మనం ఏదైతే తీసుకుంటున్నామో ఫుడ్, ఏ ఫుడ్ ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనే ఒక ఈ యొక్క మన యొక్క వెయిట్ మేనేజ్మెంట్ కావచ్చు, మన యొక్క హెల్త్ సంబంధించి ప్రతిదీ మనం ఇక్కడ నెక్స్ట్ మంత్ లో రావడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ వరల్డ్ క్లాస్ ఫేమస్ ప్రొడక్ట్స్, దాంతో పాటు అథెంటిక్ ప్రొడక్ట్స్ హానెస్ట్ ప్రైస్ లో ఉండడం జరిగింది నెక్స్ట్ మనీలో. నెక్స్ట్ షాపీ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మనకి ఇవన్నీ ప్రొడక్ట్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన ప్రోడక్ట్, మీకు అవసరం ఉన్న ప్రోడక్ట్ మీరు తీసుకొని మీరు వాడండి. మీకు నచ్చితే అప్పుడు మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేయండి. ప్రతి దాంట్లో మనకు బెనిఫిట్ ఉంది. ఏ బెనిఫిట్ ను కూడా మనము నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ బెనిఫిట్ అయినా సరే మనకు క్యాష్ బ్యాక్ రానివ్వండి, ఆ తర్వాత మనకు ప్రొడక్ట్ లో మనకు ప్రొడక్ట్ ఇన్కమ్, నెక్స్ట్ షాప్ ఇన్కమ్ రానివ్వండి, దాంతో పాటు మనకు నెక్స్ట్ మళ్ళీ రెఫరల్ ఇన్కమ్ కావచ్చు. ప్రతిదీ ఏ ఇన్కమ్ అయినా మనము వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఇన్కమ్ మనం తీసుకోవాల్సిందే. ఎందుకంటే మనం దీంట్లో పార్ట్నర్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ మనది. అదే విధంగా మనకు రీసెర్చ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. ఇక్కడ మనకు ప్రతి ప్రొడక్ట్ కూడా అన్ని విధాల రీసెర్చ్ చేసి మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ యొక్క ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మనకు ఈరోజు న్యూ పీడిఎఫ్ అనేది మనం చూడడం జరిగింది. ఇంకా మీకు మన ఈరోజు చెప్పినటువంటి క్లాస్ పైన మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. దాంతో పాటు ఈ యొక్క వీడియో మీకు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.